బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో యువకులు భారీ చేరికలు. సంగారెడ్డి పట్టణం 35వ వార్డు విజయనగర్ కాలనీ ప్రశాంత్ నగర్ లో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కడమంచి నరసమ్మ ప్రసాద్, 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్, చిత్తరి యాదగిరి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు. ఈ సందర్భంగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, గత పాలకుల మాటలు విని మోసపోయాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వార్డులలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఇప్పటికైనా గమనించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లాలయ్య, చిన్న, మహేష్, గురుపాదం, మల్లేష్ కుమార్, సత్తి, విజయనగర్, ప్రశాంత్ నగర్ కాలనీ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఇలా అయిపోయింది, ఇది అయిపోతే సంగారెడ్డి పుర ప్రముఖులందరికీ కూడా నమస్కరిస్తూ, మరి సంగారెడ్డిలో 38 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే 38 వార్డులలో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకున్న అభ్యర్థిని గెలిపియండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాట ఇస్తే మరి తిరుగులేని ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అన్నీ కూడా చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఏ విషయం ఉన్నా మాకు చెప్పండి. మీ గల్లీలో కానీ మీ ఏరియాలో ఎక్కడున్నాయని చెప్పండి, దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పటికే ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి హెచ్ఎండి కింద. ఎవరో ఏదో చెప్పుకుంటున్నారు, చేతగాని వాళ్ళు ఏవైనా మాట్లాడతారు. ఏమంటే ఎంగిలి ఇస్తరాకు అయిపోయింది, ఎగిరెగిరిపోతుందని బాధపడుతున్నారేమో వాళ్ళు. కానీ ఈరోజు నిండుగా ఉన్న ఇస్తరాకు, వడ్డించిన ఇస్తరాకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరందరు దయచేసి ఎక్కడ కూడా ఏ మాటలు చెప్పినా విని మోసపోకండి. 10 ఏళ్ళు మోసపోయినాం. 10 ఏళ్ళ ముందు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వమే రోడ్లు కానీ మోరీలు కానీ ఏది చేసినా చేసి చూపించిన సత్తా కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. తప్పకుండా అన్నీ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చేస్తున్న పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మనకున్నది. దయచేసి చీకటి మాటల్లో మరి చిల్లర మాటలు వినకండి. విని మళ్ళీ మోసపోతే మీ చేతుల ద్వారా మీ గల్లి పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏది ఏమున్నా జగ్గారెడ్డి గారు కూడా పని చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అందరికీ కూడా విన్నపం ఏంటంటే, ఎవరైనా ఇల్లు లేకపోయినా స్థలం ఉంటే స్థలం ఉన్న దగ్గరనే కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తుంది. మరి మీ గల్లీలు ఎన్ని శాంక్షన్ అయినాయో అన్నిటికన్నా ఇంకా కూడా 16 శాంక్షన్ అయినాయి. ఇంకా కూడా ఎవరైనా స్థలం ఉంటే ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదో ఇస్తామంటే ఇవ్వలేదు, వీళ్ళు కూడా అట్లనే చేస్తారేమో. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆ బిల్లులు వస్తాయా లేవని అపోహ ఉన్నది. దయచేసి అపోహలు వద్దు, ఆలోచన చెయ్యండి. తప్పకుండా ఏ విధంగా బిల్లులు ఇవ్వాలి, బేస్మెంట్కి కానీ మరి లెంటల్ కానీ స్లాబ్ కానీ కలర్ కానీ ఒక్కొక్క పని చేస్తూ వాటి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రం అంతా ఇస్తుంది, మన సంగారెడ్డి కాదు, రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. నమ్మండి. ఇండ్ల స్థలం లేని వాళ్ళకు కూడా
మొన్న మీరు అందరు వచ్చిండ్రో రాలేదో సోమార్ పంగట్లో మరి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆడ స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది, మాట ఇచ్చిండ్రు జగ్గారెడ్డి గారు. తప్పకుండా మన చుట్టుపక్కల ఉన్న స్థలం చూసి మీ అందరికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని తెలియజేస్తున్నా. ఎవరో ఏవో చెప్తే కూడా నమ్మకండి, చేసే వాళ్ళని నమ్మండి. పాలిచ్చే బలి ఇప్పుడు ఏది ఉంది, ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ. దయచేసి మీరందరూ కూడా సుఖంగా ఉండాలి. రేషన్ కార్డులు ఇంకెవరికైనా రాకున్నా